స్టార్ హీరోలంతా ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఘన విజయం సాధిస్తున్న సినిమాలన్నీ ఇదే జానర్ కావడంతో ఎక్కువ మంది ఇలాంటి కథల మీదే ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం భారీగా బడ్జెట్ లెక్కలు కూడా పెంచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా టికెట్ రేట్లు కూడా హైక్ చేస్తున్నారు. ఈ పద్ధతి ఓపెనింగ్ డే వరకు ఓకే అనిపించినా లాంగ్ రన్ విషయంలో మాత్రం వర్కౌట్ కావడం లేదు. ప్రభుత్వాల దగ్గర నుంచి జీవోలు వచ్చినంత ఈజీగా భారీ చిత్రాలకు వసూళ్లు రావడం లేదు. ప్రీ రిలీజ్ హైప్ కారణంగా 1-2 రోజులు కలెక్షన్స్ బాగానే ఉన్నా ఆ సినిమాలు ఎక్కువ రోజు థియేటర్స్లో ఉండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అదే రేంజ్లో థియేట్రికల్ ఫుట్ఫాల్స్ కూడా పడిపోతున్నాయి. ఈ పరిస్థితి భారీ చిత్రాల నిర్మాతలకు షాకిస్తోంది. ఓవైపు క్రేజీ ప్రాజెక్ట్స్ నిరాశపరుస్తోంటే, మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలు కాసుల పంట పండిస్తున్నాయి. కొత్త లోక రిలీజ్ అయి 3 వారాలు కావస్తోంది. లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయి 10 రోజులు దాటింది. ఇక మహా అవతార్ నరసింహ అయితే ఏకంగా థియేట్రికల్ రన్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలు ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. లేటెస్ట్ సక్సెస్ల తర్వాత స్టార్ ఇమేజ్, గ్రాండ్ మేకింగ్ కన్నా కంటెంట్కే ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని తేలిపోయింది. ఎన్ని హంగులున్నా కంటెంట్ సరిగా లేకపోతే ఆ సినిమాలను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో హడావిడి కన్నా కంటెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి అనే సజెషన్స్ వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా మన మేకర్స్ రూటు మారుస్తారేమో చూడాలి.